హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ చూసిన తర్వాత ఆ రెడ్ వైట్ లుక్ మా బాబోయ్, మన శంకర వరప్రసాద్ గారు మీరు రామ్ చరణ్ గారికి పెద్ద పోటీలో కనిపిస్తున్నారు భయ్య. ఎందుకంటే చిక్రీ సాంగ్తో ప్రపంచాన్ని ఊపేస్తున్న రామ్ చరణ్ గారికి అతిపెద్ద పోటీగా మన శంకర వరప్రసాద్ నుంచి ఈ శశిరేఖ సాంగ్ ఏదైతే రిలీజ్ అవ్వబోతుందో, జస్ట్ ఆ ఇమేజ్లో మన కళ్యాణ్ గారు వచ్చేస్తుంది. ఆ చిరంజీవి గారిని చూస్తే ఒక పులకరింపులా అనిపించింది వాళ్ళు. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి మాటలు మాట్లాడారు బాబోయ్, మామూలుగా కాదు. ఈ కొంతమంది సోకాల్డ్ చిరంజీవి గారికి ఇంకా గ్లామరస్ రోల్స్ ఏంటి, చిరంజీవి గారు ఇంకా డ్యాన్స్ చేయగలరా, చిరంజీవి గారికి గ్లామర్ తగ్గిపోయింది. చచ్చ చిరంజీవి అనే వ్యక్తికి గ్లామర్ తగ్గడం, డ్యాన్స్ రాకపోవడం, యాక్టింగ్ రాకపోవడం అనేది మీ మూర్ఖత్వం. చిరంజీవి అనే వ్యక్తి పేర్లోనే ఉంది ఒక శిఖరం. అది ఆ శిఖరం ఎప్పుడు ఎలానే ఇంకా ఆయన ఇంకొక 50 ఏళ్ళు అయినా సరే ఆయన అలానే ఉంటారు. 70 ఏళ్ళ వయసులో ఆ లుక్ ఏంటి భయ్యా, రామ్ చరణ్ మించే లుక్ ఉంది. ఆ లుక్లో ఆ చార్మింగ్, ఆయన స్టెప్స్, ఆ గ్రేస్ మెంటల్ వచ్చేది. శశిరేఖ సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్క అభిమానికి ఎవడైతే ఏదేదో వాగుతున్నాడో, ఇంకా ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయట్లేదు, ఇంకా అమ్మాయిల వెనకాల తిరగడం, ఎస్ మాకు అవే కావాలి, మేము అవే చూస్తాం, మీ మెగాస్టార్ ఫ్యాన్స్. మీరెవర్రా చెప్పడానికి? ఇటు మోహన్ లాల్ మమ్ముట్టి చేసిన క్యారెక్టర్లు చేయాలా? మొన్న ఇంకోటి ఎవడో మరీ దారుణం, ఆ బార్బిల్ గారు అంటే ఆడావిడో జూడ్లోని శరత్ కుమార్ గారు అలాంటి క్యారెక్టర్లు చేయొచ్చు కదా చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఏంటి అంతకారమా? నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారి అసలు ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా తెలుసురా? మీ హీరోలకి బాక్స్ ఆఫీస్ స్టామినా అంటే తెలియనప్పుడే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన బాడీ అది. సో అలాంటిది చిరంజీవి గారి మీద, చిరంజీవి గారు ఎంచుకున్న స్క్రిప్ట్ల మీద, చిరంజీవి గారు ఎంచుకుంటున్న కథల మీద మీరు డిబేట్లు. చిరంజీవి గారు ఇప్పుడు ఏం చేసినా సరే ఒక కొత్త టాలెంట్ని పైకి తీసుకురావడానికి, ఒక డైరెక్టర్ని పైకి తీసుకురావడానికి, ఒక ప్రొడ్యూసర్ని పైకి తీసుకురావడానికి, అంతేకాని మెగాస్టార్కి మించిన బిరుదే ఉంటుంది. ఆయన చూడని సక్సెస్ ఉంటుంది. అప్పుడెప్పుడో బోళా శంకర్లో మెహర్ రమేష్కి ఛాన్స్ ఇచ్చారు. సో దానికి అర్థం ఏంటి తెలుసా? మెహర్ రమేష్ అనే వ్యక్తిని పైకి తీసుకురాని అంతే తప్ప ఆయన ఏదో కుర్రోడుగా కనిపించారు, ఏదో యంగ్స్టర్గా చేసారని కాదు. ఓకే, చాలామంది మలయాళం సినిమాలు చూసే పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్ ఎవరైతే రివ్యూస్ చెప్తున్న వాళ్ళు ఉన్నారో అందరికీ చెప్తున్నా, మీరు చూసే ఆ మలయాళ సినిమాలు 3 గంటల పాటు ఓటీటీలో కాకుండా తెర మీద మీరు చూడగలరా? చూడలేరు భయ్యా. అలాంటి క్యారెక్టర్లో మన పెద్ద హీరోలు అస్సలు చూడలేం. మనకి మాస్ సాంగ్స్, మాస్ డ్యాన్స్. చిరంజీవి గారు అంటే మాసే అంతే. ఇప్పుడు మాసు క్లాసు మిక్స్ చేసి మన శంకర వరప్రసాద్తో చెప్తున్నాయి కదా, చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ మార్చేస్తారు. అప్పుడు గుర్తుందో లేదో వాల్తెర వేరే కూడా ఇలాగే వాగారు. కేవలం 2.5 2 రేటింగ్తో చెడు కూడా ఆడేశారు. రీజనల్ లాంగ్వేజ్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అది, సింగిల్ లాంగ్వేజ్లో. మీరు ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇచ్చినంత మాత్రాన, రివ్యూలు రాసినంత మాత్రాన చిరంజీవి క్రేజ్ అమరం. అది తగ్గడం పెరగడం అంటూ ఉండదు. అది జస్ట్ ఆ లుక్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, అసలు రామ్ చరణ్ చిరంజీవి గారా ఏంటి భయ్య, 70 ఏళ్ళ వయసులో ఆ లుక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారండి చిరంజీవి గారు. మీరు సార్ దండం సార్. నిజంగా మీ గురించి ఎవడెవడు ఏది అనుకున్న ప్రతిసారి నెగిటివ్ అనుకున్నా సరే వితిన్ 6 మంత్లో మీరు వెంటనే ఇచ్చే సమాధానం మామూలుగా ఉండదు. నేను కూడా అనిల్ రావుపూడి అంటున్నారు, శంకర వరప్రసాద్ అంటున్నారు, మేసాల పిల్ల అంటున్నారు, ఏంటి ఇది చిన్న డౌట్. ఆ ఒక్క పోస్టర్తో ఆ డౌట్ మొత్తం క్లియర్ అయిపోయింది. నాకు తెలిసి ఈ సినిమాలో చిరంజీవి గారు కామెడీతో పిచ్చెక్కిచ్చేస్తారు, మామూలుగా కాదు. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఏంటి భయ్యా, ఏ ఇండస్ట్రీలో ఎవరికి లేదు. అతిపెద్ద మాస్ ఎప్పీలో ఉన్న ఒక హీరో కామెడీ చేసినా సరే దానికి 100 టైమ్స్ ఇవ్వగల ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు ఆ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజెంట్ జనరేషన్లో రాజమౌళి గారి తర్వాత అంత సక్సెస్ రేట్ ఉన్నారు ఏకైక డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఎస్, అనిల్ రావుపూడి క్రింజ్ తీస్తాడు, అనిల్ రావుపూడి ఇది చేస్తాడు, అనిల్ రావుపూడి అది చేస్తాడు, ఇది కాదు భయ్యా. ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమా అనేది వ్యాపారం, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. అనిల్ రావుపూడితో సినిమా తీసి నష్టపోయిన ప్రొడ్యూసర్ ఎవడైనా ఎప్పటివరకు ఉన్నాడా? అనిల్ రావుపూడి ఏముంది భయ్య, కరెక్ట్గా ఎంత పెద్ద హీరోయిన్ ఏమన్నా 30 కోట్లతో ఒక సినిమా తీస్తున్నాడు, 300 కోట్లు గ్రాస్ ఇస్తున్నాడు. ఇంకా కొద్దిగా అయితే 50 కోట్లతో సినిమా తీస్తున్నాడు, 300 కోట్లు గ్రాస్ ఇస్తున్నాడు. దుబ్బిందా? ఇంకా మీకేం కావాలి? పెద్ద పెద్ద అమ్మాయి ఇటు క్రిస్టోఫర్ నోలన్ లాంటి సినిమాలు, మీకేమో ఒడిస్సీలు, డంకన్లు, అలాంటి సినిమాలు నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు చేస్తే ఎవడని చూస్తారా? మనకి ఏం కావాలో అదే తీస్తున్నారు. అసలు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటెలెక్చువల్ బుర్రలు తీసుకెళ్ళి మీ మలయాళం చూసుకోండి. నేను ఎక్కడ కూడా మలయాళం సినిమాని తక్కువ చేసి చెప్పట్లేదు. ఎందుకంటే
వాళ్ళ స్టార్డమ్ వేరు, మన స్టార్డమ్ వేరు, మనం సినిమాలు చూసే విధానం వేరు, వాళ్ళ సినిమాలు అవే చెప్తున్నాయి కదా. అవి ఓటీటీకి తప్ప పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తే మనకు చిరాకు దొబ్బుద్ది. ఇప్పుడు దృశ్యం లాంటి సినిమాలు అంటే ఇప్పుడు వెంకటేష్ గారు అలాంటి హీరోలు హ్యాపీగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది సూట్ అవుద్ది. దృశ్యం లాంటి సినిమాలు ఇప్పుడు చిరంజీవి గారిని ఒకసారి ఊహించుకోండి, ఒక సెటిల్డ్గా అలా మనకి ఎక్కదు. చిరంజీవి అంటే అల్లరి చేయాలి, చిరంజీవి గారు అంటే డ్యాన్స్ వేయాలి, చిరంజీవి గారు అంటే ఇలా తల ఊపాలి, ఇవన్నీ ఉంటాయి, మాకు అవి కావాలి. అలా కాకుండా మనం చెప్పాం కదా, గాడ్ ఫాదర్ అనే సినిమా తీస్తారు, ఏమైందిరా గాడ్ ఫాదర్ అనే సినిమా ఎంత బాగుందిరా, ఎవడైనా ఆదరించాడా, ఎవడైనా దేకాడా? లేదు. మాకు కావాల్సింది డ్యాన్సులు, స్టెప్పులే భయ్యా. చెప్తున్నా కదా, శంకర వరప్రసాద్తో ఈసారి మాత్రం ఎవడైతే క్రింజు బొక్క తొక్క తోటకూర ఎవడైతే బూతులు కూడా వచ్చేస్తున్నాయి, ఎవడైతే మాట్లాడుతున్నాడో వాళ్ళందరికీ కూడా, అందులో వెంకటేష్ గారు ఒకటి ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిస్తే మామూలుగానే చిరంజీవి గారు కామెడీ టైమింగ్లో పిచ్చెక్కిచ్చేస్తారు. అలాంటిది ఇది రౌడీ అల్లుడి స్టైల్లో తీస్తున్నాడు అనిల్ రావుపూడి. రౌడీ అల్లుడు మీరు ఒకరికి గుర్తుందో లేదో, మీరు ఇంకా చిన్నపిల్లలేమో, నేను కూడా అంటే టీవీలో చూసిన వ్యక్తినే. ఆ సినిమాలో మాసు క్లాసు మిక్స్ చేసి ఒక క్యారెక్టర్లు ఉంటాయి రెండు, అలాంటి టైప్లో ఏమైనా ట్రై చేస్తే మాత్రం మన శంకర్ వరప్రసాద్ ఎక్కడికి వెళ్ళిపోద్ది భయ్య. ఎందుకంటే నాకు చెప్తున్నా కదా, ఆ రెడ్ వైట్ షర్ట్లో చూసి పిచ్చిగా ఇది కదా నాకు కావాల్సింది, ఇది కదా ఇలా కదా నా బాస్ని చూడాలనుకుంటున్నాను. అసలు గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు లుక్ అండ్ ఆయన బట్టలు ఏవైతే స్టైలింగ్ ఉంటుందో దానివల్లే గాడ్ ఫాదర్ సినిమా పోయింది. అలా కాకుండా ఆయన లుక్ నార్మల్గా ఉంచి స్టైలింగ్ కూడా నార్మల్గా ఉండుంటే చాలా వరకు ప్లస్ అయ్యేది. అక్కడ అలా తేడా కొడుతుంది, వదిలేండి. కానీ ఎవడైతే మళ్ళీ చెప్తున్నాడో మెగాస్టార్ గారి ఎగ్జిస్టెన్స్ పైన, మెగాస్టార్ పైన స్టోరీ సెలక్షన్స్ పైన, మెగాస్టార్ మీద సినిమాల మీద ఎవడైతే పడి ఏడుస్తున్నాడో, గత 30 ఏళ్ళుగా మీరు ఏడ్చి మీ కన్నీళ్ళు ఇంకిపోవాలి తప్ప ఆయన ఇమేజ్ అనేది ఇంచు కూడా చెక్కు చెదరదు. అదే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఈ జనవరి 2026 జనవరి సంక్రాంతి కూడా అదే రిపీట్ అవుద్ది. మీరు ఎంత ఏడిస్తే ఆయన ఇమేజ్ అంత పైకి వెళ్తాయి. కానీ నాకు ఇప్పుడు ఎందుకో కొన్ని రోజుల తర్వాత రామ్ చరణ్ వర్సెస్ చిరంజీవి గారిని పడిన ఆశ్చర్యపోకలేదు. అసలే ఇప్పుడు రామ్ చరణ్ అనే వ్యక్తి గ్లోబల్ వైడ్గా ఒక బిగ్గెస్ట్ స్టార్. సో ఇప్పుడు చిరంజీవి గారు ఎలాంటి లుక్స్ మెయింటైన్ చేస్తే పాప రామ్ చరణ్ గారి పరిస్థితి. సో ఓవరాల్గా మెగా అభిమానులకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.